అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే 1700కు పైగా మన దాంట్లో వీడియోలు ఉంటాయి. మన ఛానల్లో మీకు చాలా ఉపయోగం. మన ఛానల్ వల్ల మీకు ఇప్పుడు నష్టం జరగదు. లీగల్ విషయాలు ప్రతిదీ తెలుస్తుంది. అందువల్ల మీరు ముందుకెళ్ళి ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉంటాయి, చూడండి. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. మైనర్ బాలికని పై అత్యాచారం చేసినటువంటి ఒక అబ్బాయికి కోర్టు బెయిల్ ఇచ్చింది, హైకోర్టు. ఎలాగా అంటే 14 సంవత్సరాల అమ్మాయి, 19 సంవత్సరాల అబ్బాయి 3 రాత్రులు 3 పగలు గడిపితే పోక్సో యాక్ట్ కింద ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత హైకోర్టుకి బెయిల్ హైకోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ అమ్మాయి ఏం చెప్పింది, 14 సంవత్సరాలు అయినప్పటికీ, మైనర్ అయినప్పటికీ కూడా నేను ఇష్టపడే అతనితో 3 రాత్రులు 3 పగలు గడిపాను అన్నటువంటి పదాన్ని ఉపయోగించింది. కాబట్టి బెయిల్ ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మైనర్ అయినప్పటికీ కూడా అని బెయిల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మైనర్లు 14 సంవత్సరాల మైనర్లు అంగీకారం ఉంటే అలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో అభ్యంతరం లేదు అని మాత్రం చెప్పింది. మిగతా కేసు వివరాలు ఏమీ కూడా అందులో ఎత్తుకోలేదు. కేసు కొట్టేయడమా లేకపోతే ఏంటి అన్నది. అంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ కేసు విచారణ అనేటువంటి కింద కోర్టులో జరిగి, కింద కోర్టులో శిక్ష పడదా అన్నది చూసుకుని అప్పుడు పైకి అప్పీల్కి వెళ్తే అప్పుడు కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం పరిశీలించవలసి ఉంటుంది. జై హింద్, భారత మాతాకి జై.